Hallelujah. Many fools, they will build their life on a sandy ground. బుద్ధిహీనులు మాత్రమే వారి జీవితాలను ఇసుక మీద వారి పునాదులు వేసుకుంటా ఉంటారు. That will not stand forever. మరి ఇసుక మీద పునాది వేయబడితే కనుక అది ఏమాత్రం ఎంతో కాలం నిలిచి ఉండదు. But you together build your family life on a rock. That is the rock of ages. మీ ఇద్దరు కూడా కలిసి యుగ యుగముల నుండి కూడా బండగా ఉన్నటువంటి క్రీస్తు మీదన మీ కుటుంబ జీవితాన్ని మీరు పునాది వేసుకొని కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? క్రీస్తు అనే బండ మీద. Is the rock of ages. ఆయనే యుగ యుగములుగా బండ అయి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. It's my joy that you must live together happily, joyfully in your life. మీ జీవిత కాలం అంతా కూడా మీరు ఆనందంగా, మీరు సంతోషంగా కలిగి జీవిస్తున్నప్పుడు అది నాకు చాలా ఆనందం కలిగి ఉంటున్నాను. And let the people, Gentiles, see your family and they say, these are the disciples of Jesus. అన్యజనులు అనేటువంటి వారు అనగా క్రీస్తును గూర్చిన రక్షణ జ్ఞానం లేనటువంటి వారు మీ కుటుంబాన్ని చూసి వీరు సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు అని వారు తెలుసుకోగలుగుతారు. They must say that they are the disciples of Jesus. అలాగే వీరు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు అని అపోస్తలులు చలగా చెప్పబడ్డారు, మీ గురించి కూడా చెప్పబడ్డారు. Praise the Lord. హల్లెలూయా. That's why Paul says. అందుకే పౌలు అంటాడు, I don't know if Paul was married or not. మరి పౌలుకు పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు కానీ